ఏదైతే పీఎం కిసాన్ సంబంధించి సమ్మాన్ నిధి పథకానికి 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేస్తున్నారు కదా! ఇందుకు సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారండి. ఇటీవల కాలంలో పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో పంట దున్నకాలకు సంబంధించి అవసరమైతే ఉన్న సందర్భంలో డబ్బులు అనేది జమ అవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఎవరెవరికి ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాలో జమ కాబోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి. మొదటిసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకో. దేశవ్యాప్తంగా 18వ విడత అనేది ఇటీవల కాలంలో రిలీజ్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన స్కీమే పీఎం కిసాన్. ఈ స్కీమ్ సంబంధించి పథకానికి సంవత్సరానికి 6,000 రూపాయలు రైతులకు అందిస్తుంది. డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో డబ్బులు జమ అవుతున్నాయి అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా 18వ విడత అనేది మనకు అక్టోబర్ 5 తారీఖున 2024లో అందించగా 19వ విడత కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి దీంతో టర్మ్ ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చే అవకాశాలు అయితే వినిపిస్తున్నాయని తెలుస్తున్నాయి అనమాట. పీఎం కిసాన్ దరఖాస్తును ఎలా చేసుకోవాలి, ఒకవేళ మీరు ఈకేవైసీ అనేది తప్పనిసరి చేసుకోవాలి. మా ఫోన్లో కూడా వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంది కాబట్టి ఈకేవైసీ అయితే చెక్ చేసుకోవచ్చు. కొత్తగా రైతు నమోదు చేసుకునేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. అక్కడ అడిగిన వివరాలు కూడా పూర్తి చేయండి. బ్యాంక్ ఖాతాకు సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక అందించండి. తర్వాత మొబైల్ ఓటీపీ వస్తుంది, దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. మొబైల్ నెంబరు ఎలా లింక్ చేయాలని చెప్పేసి పీఎం కిసాన్ పలువురు రైతులు మొబైల్ నెంబర్ను లింక్ చేయడంతో పాటు డబ్బులు ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ పథకంలో వారు తమ సెల్ ఫోన్ నెంబర్ లింక్ చేయడం తప్పనిసరి అనమాట. మీరు ఇంట్లో ఉంటే మొబైల్ నెంబర్ కూడా నమోదు చేసుకోండి. సో ఈ రకంగా అయితే మీకు త్వరలోనే డబ్బులు అనేది ప్రభుత్వం అత్యంత త్వరలోనే రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే పైసలు అయితే వస్తున్నాయి, కానీ టైంకు అక్కడ కూడా కొంత డబ్బులు నిర్లక్ష్యం వహించడంతో లేట్ అవుతుంది. ఇక్కడ తెలంగాణలో మాత్రం రైతు భరోసా నిధులను లేట్ కావడంతో పీఎం కిసాన్ డబ్బులు అనేది జనవరిలో మన సంక్రాంతి కానుకగా ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇటు రైతు భరోసా డబ్బులు, ఇటు పీఎం కిసాన్ డబ్బులు 4,000 రూపాయలు ఎలా అంటే 18వ విడత, అదేవిధంగా 19వ విడత, ఈ 2 విడతలకు సంబంధించి డబ్బులు 4,000 రూపాయలు. ఒకవేళ 18వ విడత వచ్చిన వారికి 2,000 రూపాయలు మాత్రమే వస్తుందన్నమాట. సో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా సమాచారం అండి ఇది అండి. తప్పనిసరిగా రైతులు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం చెప్పిందంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆ సంఖ్యనే తగ్గిపోవడంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. మీరు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి, అకౌంట్ రన్నింగ్లో ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం నుంచి కంప్లైంట్ అయితే రావడం జరిగిందండి. ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ తాజా సమాచారం.